పండగ వలె ఏర్పాటు చేసినటువంటి మన జనసేన నాయకులు, అలాగే కూటమి పెద్దలు, బీజేపీ నాయకులు, తదుపరి వార్డు మెంబర్లు, సెలవు ప్రెసిడెంట్లు, అనేక పదవులు అలంకరించినటువంటి పెద్దలు, గ్రామ మొట్టమొదటి పౌరులైనటువంటి సుశాల అబ్బాయి గారు, వీరందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన సొసైటీ అధ్యక్షులు ప్రతిభ అధినేతైనటువంటి శేషారావు గారు చేసినటువంటి ఏర్పాటు, ఈ స్వాతంత్ర వేడుకలకు ఇంతమంది వచ్చినటువంటి పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులకు, ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉండేవారు, మనకి పిల్లలకు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎందుకంటే మీరు మీ సంస్థని కూడా దృష్టి పెట్టుకుని దీన్ని పెంపొందించి ఇది నిరంతర ప్రవర్తనంగా పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకా ఈవేళ స్వాతంత్రం ఎంతో మంది త్యాగమూర్తుల పదవి ఈ స్వాతంత్ర దినోత్సవం. ప్రళయకాల రుద్రకీల అగ్నిగోళ నేత్రమైనటువంటి మన తెలుగు స్వాతంత్ర వీరుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు, పుంజీమత క్షేత్ర తేజమూర్తి అయినటువంటి మహాత్మా గాంధీ, ప్రళయకాల రుద్రకేల మహా తేజమూర్తి అయినటువంటి ఏరపాణ్యం కట్టబ్రహ్మన్న గారు, ఇలాంటి మహాత్ములందరూ తెచ్చి ఈ స్వాతంత్రాన్ని మనకు అప్పచెప్పారు. దీన్ని అభివృద్ధితో మహిళా స్వాతంత్రానికి అసమానత లేకుండా మనందరం కూడా అభివృద్ధి చెంది ఈ భారతదేశంలో ఒక మహిళా అసమానత కూడా పెద్దపీట వారి తరగకుండా వేసి మహిళా హక్కులను కూడా కాపాడి మొన్నే ఆపరేషన్ సింధూర్ అనే ఒక కార్యక్రమం ద్వారా మోడీ గారు చక్కనైనటువంటి మహిళలకు పెద్ద గౌరవించి మీ అందరినీ ముందు పెట్టి కార్యక్రమాన్ని సాధించారు. ఇలాంటి అనేక రకాలు అభివృద్ధి. స్వాతంత్రం అంటే ఏమిటంటే మన ప్రెసిడెంట్ గారి పని ప్రెసిడెంట్ గారిని చేయడమే స్వాతంత్రం. మన పని పోలు చేసే స్వాతంత్రం కాదు. అంతేనా? అందుచేత మీరందరూ కూడా పిల్లలకు మంచి విద్యనిచ్చి భావితరాలకు మరోపు మొరగలుగా తీర్చి ఈ ధర్మవరం ఖ్యాతికి ఆసన్నతారకం దశ దిశలో పేరొచ్చేలాగా మీరందరూ ఈ భావితరాలను తయారు చేస్తారని విద్యావేత్తలందరికీ కూడా, విద్యా గురువులందరికీ కూడా, మహిళా మాతృమూర్తులందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ ఈ యొక్క సమయాన్ని మొత్తంగా మాట్లాడారు. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఈ 30 సంవత్సరాలు పెట్టి రాజకీయాలు కుల మత వర్గ వర్ణభేదం లేకుండా జెండా ఆవిష్కరణకి ఈ యొక్క ఆగస్టు 17 అందరూ కలిసి వచ్చి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. భవిష్యత్తులో ఇలాగే ముందుకు సాగి ఆ దేశమాతకి మనం గౌరవించి మనందరం ముందుకు వెళ్ళాలని కోరి ప్రయత్నిస్తూ సెలవు తీసుకుంటున్నామండి.